అందరికీ జై భీమ్ మిత్రులారా. రైతే రాజు, రైతే దేశానికి వెన్నుముక, జై కిసాన్ జై జవాన్, రైతు పరిపాలన, ఈ స్లోగన్స్ అన్నీ కేవలం తప్పుడు ఉపన్యాసాలకు మాత్రమే పరిమితం అవుతాయా అని అంటే అవునని అంటున్నారు ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయ విద్యార్థులు. దాదాపుగా 12 రోజుల నుంచి నిరాహార దీక్ష, 12 రోజుల నుంచి నిరసన తెలియజేస్తున్నటువంటి జయశంకర్ పరిశోధన విశ్వవిద్యాలయం యొక్క విద్యార్థులు రైతు పైన ఏ ప్రభుత్వాలు అయితే ఉన్నాయో అవి కేవలం సమితి ప్రేమను మాత్రమే చూపిస్తున్నాయి అంటున్నారు ఈ విశ్వవిద్యాలయ విద్యార్థులు. జివో 55 ద్వారా ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి చెందినటువంటి భూమిని 100 ఎకరాల భూమిని హైకోర్టుకి కేటాయించడం అనేటటువంటిది విద్యార్థులు తప్పుపడుతూ ఉన్నారు. 1964లో స్థాపించబడినటువంటి ఈ యూనివర్సిటీ దాదాపుగా ప్రపంచంలోనే అతిపెద్ద 2వ విత్తన పరిశోధన కేంద్రం కలిగినటువంటి యూనివర్సిటీ, కేవలం రైతులను మాత్రమే ఉద్దేశించి పరిశోధన జరిగేటటువంటి ఈ యూనివర్సిటీ, వీటన్నిటిని ప్రభుత్వం దృష్టిలో పెట్టుకోకుండా కేవలం అనాలోచిత నిర్ణయాలతోని ఈ వర్సిటీలో ఉన్నటువంటి భూమిని కేటాయించాలని, దాదాపుగా తెలంగాణలో 30% మొత్తం తెలంగాణలో 30% వృక్ష సంపద ఇక్కడే ఉందని ఈ వర్సిటీ యొక్క విద్యార్థులు తెలియజేస్తూ ఉన్నారు. అయితే వర్సిటీలో ఉన్నటువంటి విద్యార్థుల యొక్క కనీసం సంప్రదించకుండా ముఖ్యమంత్రి కానీ, ఇతర మంత్రులు కానీ, మంత్రివర్గాలు కానీ కనీసం ఈ వర్సిటీ యొక్క విద్యార్థుల యొక్క సూచనలు కానీ, సలహాలు కానీ తీసుకోకుండా కేవలం స్వతంత్ర నిర్ణయాలతోని వర్సిటీకి, అదేవిధంగా రైతుల యొక్క భవిష్యత్తుకి, ఈ తెలంగాణలో ఉన్నటువంటి వృక్ష సంపదకు, అలాగే తెలంగాణలో ఉన్నటువంటి వ్యవసాయ ఆధారిత రైతులకు, అలాగే వ్యవసాయ ఆధారిత కుటుంబాలకు, అలాగే వ్యవసాయ ఆధారిత విద్యార్థులకు కేవలం వ్యవసాయమే విద్యగా కొనసాగిస్తున్న విద్యార్థుల యొక్క భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చింది. అదే కాదు, తెలంగాణలో ఉన్నటువంటి జీవ వైవిధ్యాన్ని, అలాగే తెలంగాణలో ఉన్నటువంటి పర్యావరణ పరిరక్షణను ఖాతరు చేయకుండా ఈ తెలంగాణ యొక్క ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ తెలంగాణ ప్రభుత్వం కనీసం రైతుల పట్ల చిత్తశుద్ధి లేకుండా, రైతుల యొక్క అవగాహన లేకుండా, రైతులకు మేలు చేయడం కాకుండా కేవలం నామమాత్రంగా మాత్రమే ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది. రైతులకు బీమా, రైతు బంధు, రైతులకు రుణమాఫీ ఇటువంటివి కాదు, రైతుకు మేలు రకమైనటువంటి వంగడాలు, నూతన సేద్య విధానాలను ఎలా తయారు చేయాలనేటువంటి ఈ యూనివర్సిటీ పిల్లలు చేపడతా ఉన్నారు, రీసెర్చ్ స్కాలర్స్ చేస్తూ ఉన్నారు. కానీ అవన్నీ తుంగలోకి తొక్కి రైతుల పట్ల సమితి ప్రేమను కేటాయించుతున్నారు అనేటటువంటి ఆరోపణ ఈ వర్సిటీ పిల్లలు అయితే చేస్తూ ఉన్నారు. దీనిలో భాగంగా కనీసం ఇంతవరకు మెయిన్ స్ట్రీమ్ మీడియా కానీ, కనీసం ఇంతవరకు ఏ ప్రజాప్రతినిధి కానీ ఈ ఉన్నటువంటి విద్యార్థులకు సంఘీభావం తెలపలేదు. కేవలం డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఈ యూనివర్సిటీ యొక్క పూర్వ విద్యార్థి కావడం చేత, లేక ఈ సమాజం పట్ల అవగాహన ఉండడం చేత కేవలం ప్రజాగొంతుగా నిన్న డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మాత్రం సంఘీభావం తెలపడం జరిగింది. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పర్యావరణ పరిరక్షణ పట్ల వ్యక్తులు దీనిపైన తక్షణమే స్పందించి ఈ 55 జీవోని రద్దు చేయాలని, 55 జీవోని వెనక్కి తీసుకోవాలని, అలాగే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు లేదా ముఖ్యమంత్రితో కూడినటువంటి మంత్రివర్గం ఒక్కసారి ఈ వర్సిటీని సందర్శించి ఇక్కడ ఉన్నటువంటి ప్రొఫెసర్స్, ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ యొక్క అభిప్రాయ సేకరణ జరిపిన తర్వాత మాత్రమే నిర్ణయం తీసుకోవాలని ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులంతా కూడా కోరుకుంటూ ఉన్నారు. రైతు ప్రభుత్వం అని చెప్పుకున్నటువంటి, రైతే రాజులని చెప్పుకున్నటువంటి, ప్రజా పాలన అని చెప్పుకున్నటువంటి ఈ ప్రభుత్వం తప్పకుండా ఈ వర్సిటీ యొక్క విద్యార్థుల యొక్క ఆకాంక్షను, ఈ వర్సిటీ యొక్క విద్యార్థుల యొక్క తెలుసుకొని తప్పకుండా వీరికి న్యాయం చేయాలి. అలాగే జీవ వైవిధ్యాన్ని కాపాడాలి, ప్రకృతి ప్రేమికుల యొక్క ఆకాంక్షలను తీర్చాలని కోరుకుంటూ జై భీమ్, జై భారత్.